ఎమ్మెల్యేతో కూడా సరిపెట్టుకోవడంలా ఎమ్మెల్యే కొడుకును, ఎమ్మెల్యే తమ్ముడిని, తమ్ముడి కొడుకును మొత్తం అందరినీ జైల్లో పెట్టారు. అంతేకాదు మరో తమ్ముడి కొడుకును ఇరికించే కార్యక్రమం చేశారు. ఇలా మొత్తం కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నేను ఒకసారి కొన్ని వివరాలను చెప్తాను, క్లుప్తంగా వివరాలన్నీ. 6 నేరాలు ఎలా చేశారో చెప్తాను. 6 ఇన్స్టెన్సెస్ ఇదే కేసులో నేను సైట్ చేస్తాను. న్యాయం ధర్మం బతుకున్నాయా లేదా అన్నది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆగస్టు 1వ తారీఖున చిప్పగిరి మండలం నుంచి సంగాల అనే ఊరు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. సంగాల అనే ఊరు కేవలం 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది చిప్పగిరి నుంచి. ఆ సంగాల అనే ఊరి నుంచి గిరి అనే ఒక కార్యకర్త ఇరుపాక్షన్నకు తన ఇంటి మీద దాడి జరుగుతా ఉంది అని, దాడి జరుగుతా ఉన్న తన ఇంటి ఫోటోను, ఇంటి వీడియోను సైతం ఎమ్మెల్యేకు తాను పంపించి 7:45 ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు. అన్నా, నా ఇంటి మీద దాడి జరుగుతా ఉంది, నా మీద దాడి జరుగుతా ఉంది, పరిస్థితి విషమంగా ఉంది, నన్ను కాపాడండి అన్నా అని చెప్పి ఒక కార్యకర్త ఒక ఎమ్మెల్యేకి 7:45 వీడియో పంపించి మరి తాను ఎమ్మెల్యేకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఇది గిరి అనే కార్యకర్త ఎమ్మెల్యేకు 7:45 ఫోన్ చేసిన కాల్ హిస్టరీ, ఎమ్మెల్యేకి ఫోన్ చేసిన కాల్ లాగ్. 7:45 తను ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఈ రకంగా మాట్లాడి ఫోటోను, ఇంటి మీద దాడి జరిగిన ఫోటోను, పోస్టర్ కూడా పంపించాడు. ఎమ్మెల్యే ఒక కార్యకర్త తనకు ఫోన్ చేసినప్పుడు అవి చూసినప్పుడు నివ్వెరపోయి ఎమ్మెల్యే వెంటనే చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐకి 7:47 అంటే వెంటనే మాట్లాడిన తర్వాత 7:47 ఎస్ఐకి ఫోన్ చేసినాడు. మీ దగ్గర నుంచి సంగాల ఊరు ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది, కార్యకర్త మీద దాడి జరుగుతూ ఉంది, పోయి కాపాడండి అని ఎమ్మెల్యే, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఒక ఎస్ఐకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినాడు 7:47. మళ్ళీ ఆ తర్వాత సిఐకి మళ్ళీ ఫోన్ చేశాడు. సిఐకి ఫోన్ చేసిన తర్వాత సిఐ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడంలా, ఫోన్ దొరకడంలా. మళ్ళా 8:03 సిఐకి కూడా ఫోన్ చేసి సమాచారాన్ని ఇచ్చినాడు. సిఐకి కూడా ఎమ్మెల్యే ఫోన్ చేసి ఇలా గిరి అనే కార్యకర్త మీద దాడి జరుగుతా ఉంది సంగాల అనే గ్రామంలో, వెళ్ళి కాపాడండి మీరు, నాకు గిరి ఫోన్ చేశాడు, ఫోటోలు పంపించినాడు, తన ఇంట్లో జరుగుతా ఉన్న దాడికి సంబంధించిన వివరాలు తెలియజేస్తా ఉన్నాడు, వెంటనే పోండి అని చెప్పి మళ్ళీ 8:03 సిఐ కూడా చెప్పినాడు. అయినా ఎవడు పోలా